జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం బయట పడుతుందని ముందుగానే అప్రమత్తమైంది. జనసేన కేంద్ర కార్యాలయం నుంచి ఓ లేఖ రిలీజ్ చేశారు. ఆర్థిక లావాదేవీలు, కుల విభేదాలు జనసేనకు ఆపాదించేందుకు కుట్రలు చేస్తూ ఉన్నారని అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా వివాహేతర సంబంధాలను పార్టీకి రుద్దాలి అని కొందరు కుయుక్తులు చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ కీచక పర్వంపై మహిళా లోకం మండిపడుతోంది. వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాప్రతినిధులే మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా ఎక్స్లో పోస్ట్ చేశారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంపై సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు రోజా. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదన్న విషయం మరోసారి నిజమైందని మాజీ మంత్రి విడుదల రజనీ మండిపడ్డారు. ఎవరైనా మహిళల జోలుకొస్తే అదే చివరి రోజు అని మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో మహిళలకు, మహిళా ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయింది అనడానికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళా ఉద్యోగిపై చేసిన అత్యాచారమే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. అరవ శ్రీధర్ కీచక పర్వంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి ఏం సమాధానం చెబుతారు అని ప్రశ్నిస్తూ ఆమె ఎక్స్లో ట్వీట్ చేశారు.